మెదక్ జిల్లా రంగంపేటలో ధాన్యం తరలింపుకు లారీలు రాకపోవడంతో ఆగ్రహించిన రైతులు మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై సుమారు 3 గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. వారం రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం నిల్వ ఉండటంతో ఇటీవల కురిసిన వర్షాలకు పంట తడిసి నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఆలస్యం జరుగుతుందని ఆరోపించారు. చివరకు జిల్లా అధికారులు వచ్చి వారం రోజుల్లో ధాన్యం మొత్తం తరలిస్తామని, ప్రతిరోజు లారీలు పంపిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. పరిపాలన చాలు, నీ రాజకీయం చాలు, నీ రైతు రాజు అని మాట్లాడతారు. రైతు రాజు ఏడనయ్యా? ఒక్క ఎమ్మెల్యే మినిస్టర్లు ఒక ఏమనంటే కిరణ్ కుమార్ రెడ్డి ఏమంటాడు, అయ్యా మొత్తము సగం కొన్నాము అని ఆయన అంటాడు. సీఎం ఏమంటాడు, అయిపోయినాయి ఆయన అంటాడు. ఆలే ముగ్గురు 3 రకాలు మాట్లాడితే ఏమది ప్రభుత్వంలో ఏం చేస్తుర్రు? లారీలు వస్తలేవు, బార్దాన్ వస్తలేవు, అడ్లు వంటలేరు. మొత్తం గుజరాత్లోని అన్ని గ్రామాలలో ఇంచుమించు వరి కోసి 2 నెలలు అవుతుంది. ఇంతవరకు వడ్లు పోతలేవు. వర్షం పడి